మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ పార్టీ ఆఫీస్కు వస్తున్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత ఆయన భవన్ కు రావడం ఇదే తొలిసారి. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవ్వాల్సి ఉంది. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరపబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి ఇవాల్టి సమావేశంలో గులాబీ నేతలు చర్చించబోతున్నారు. ఈ నెల 13న నల్గొండ టౌన్ లో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ పార్టీ ఆఫీస్ కి రోజు వస్తున్నారు. తుంటి ఎముక సర్జరీ అయిన తర్వాత ఆయన భవన్ కు రావడం ఇదే తొలిసారి. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కావాల్సి ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర. థ్యాంక్ యూ నళిని. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. తెలంగాణ భవన్కు ఆయన మొదటిసారి వస్తుండటంతో ఇక్కడ అంతా కూడా స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నేతలందరినీ కూడా ఆయన ఫామ్ హౌస్లో, అదేవిధంగా నందీనగర్ నివాసంలో కలిశారు. త్వరలో పార్టీ యాక్టివిటీ కోసం వస్తాను, తెలంగాణ భవన్కు వస్తానని కూడా గతంలో కేసీఆర్ చెప్పారు. ఇవాళ మొదటిసారి తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీ అంటే కృష్ణా ఉమ్మడి ప్రాజెక్టుకు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించామన్న అంశాన్ని పదే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కారు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. నందీనగర్ నివాసం నుంచి మరి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ చేరుకుంటారు. ఇక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా రాజకీయ పోరాటం చేయాలి, అసెంబ్లీ బయట ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేయాలన్న అంశానికి సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరో 2 వారాల తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అంతకంటే ముందు ఈ జిల్లాల్లో 5 జిల్లాల్లో కూడా కృష్ణానగర్కు సంబంధించిన 5 జిల్లాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ సమావేశంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలిసింది. మరి కాసేపట్లో కేసీఆర్ చేరుకుంటారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకున్నారు. సమావేశం కంటే ముందు ఆయన ఛాంబర్లో కేసీఆర్ కూర్చుంటారు. ఇప్పటికే పూజారులంతా కూడా చేరుకున్నారు. మంత్రోచ్చారాల తర్వాత ఆయన ఛాంబర్లో కూర్చుంటారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమై రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ప్రధానంగా ఈ కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా రాజకీయ పోరాటం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. నల్లి రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు నేతలంతా కూడా. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా బీఆర్ఎస్ నేతలు చర్చ జరపబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇవాల్టి సమావేశంలో గులాబీ నేతలు చర్చించనున్నారు.